అమ్మవారు కనకవల్లి దేవి కనుకనేమి తలదాన దానాలు ఓజులు పచ్చి వస్త్రాలు కట్టెన్ను ఎత్తు అరల మీద వృద్ధుండ పెట్టింది కదరా ఆ ఇద్దరి కొడుకుల కడిగి గాలించి అన్నది అచ్చిన మంత్రసాని కనుకనేమి ఓ తల్లి కనకావతి దుర్గాను ఎంత చదువున మంత్రాల వల్ల కడువ ఒకటి బలములు రెండు ఒకటే కానుకూరు నీ గర్వాన ఇద్దరు కొడుకులు అని అమ్మవారు పోలే చేసరా అయ్యా నీ గర్భాన కలిగినమ్మ ఇద్దరు కొడుకులు కొడుకుల బాబులే ఏ తల్లికైనా కాక కాక కానప అయితే పిల్లల మీద తీర్తి ఎక్కువ నా కడుపు వండింది నాకి పరమనీర బుధారీర వంగింది ఆనందపడ్డ తల్లి చూడమమ్మ ఇద్దరు కొడుకులు ఎత్తుకోని చూడమమ్మ ఆ సంబరానికి చెప్పనని లేదు మరి ఆ పిల్లలు చూడబోతే చూడమమ్మ రూపురేఖలకు చెప్పనని తల్లి ఆయన పుట్టిన నొప్పుల్లో ఉన్నా పుట్టిన కొడుకులు గాని బిడ్డలు గాని ఒక కాలు గోరు కానుంచలే కంటిన పదాక చూస్తారట సూర్యవేడి కళలు చంద్రవేడి కళలు మండేటి మంట మెరియాది మా అండ జ్యోతి ఆరుద్దర తరాలు మారిన చేసే పద్ధతులు ఇప్పటి వరకు తప్పలే కొన్ని రోజుల పులివాయలు కొమ్మలెచ్చి పుట్టుమేనడు ఆపిల్లు అంటే 21 ఉన్నాడు అయ్యో నా పిల్ల పేరు పెట్టారు అవ్వ నా పిల్లలు రాలంటే నా కొడుకు రారపోరండి నా కొడుకు కూరలు ఇద్దరు నోట పేరు పెట్టారు బాబుకున్న తల్లిదండ్రులు పేరు పెట్టి పిస్తే కడమల దగ్గరక పిల్లల పేరు పెట్టారన్నది దేవి చదువు రాకున్న శాస్త్రం రాకున్న బ్రాహ్మణ కులం అంటే గొప్ప కులమే ఎంత పేదోడు గాని అటువంటి అగో బ్రాహ్మణయ్య కాలు ముట్టుకొని కడిగితే పుణ్యమే కానీ పాపం కాదు బ్రాహ్మణ కులం అంటే అగో నాలుక మత్త కులము తలబెట్ట కులము దేవతల వంశే బ్రాహ్మణుల గోధుమ అటువంటి కాళ్ళు కడుక్కొని ఎత్తు అరువు మీద వాళ్ళ సూప్రాంగంలో పురిపని నీ పట్టు మీరు రామిరెడ్డి అమ్మ నీ పేరు కనకవరి దేవి అమ్మ నీ పుల్ల పేరు పెద్ద కొడుకు కోటరెడ్డి చిన్న కొడుకు శ్రీకృష్ణ రెడ్డి అన్నాడు కోటరెడ్డి కృష్ణారెడ్డి పేరు పెట్టినప్పుడు అవతారం దేవుడు బ్రాహ్మణులు రాబోయినప్పుడు మరి అనుకున్నదే ఆ బ్రాహ్మణులు పేరు పెట్టినావా నీ కొడుకు పెద్ద కొడుకు కోటరెడ్డి చిన్న కొడుకు కృష్ణారెడ్డి ఊపు దగ్గర పేరు ఎత్తింది కొడక అందుకే అన్నారు నానా ఇవాళ కుండడంతా అండుకొని కుక్కలో తిన్నది పేరు కాదు పొగలో పెట్టింది పేరు మనం నిన్న అన్నం తెల్లారితే మన్ను పెట్టిన తల్లి మర్చిపోయిన తిన్నోనికి ఎప్పుడైనా గుర్తే ఉంటదా ఆట ఇంకా బాట పొంటి పోయేటోని విడిచిగా రారా కొడక అని ఇంట్లో కూర్చుండ పెట్టి ₹1,00,000 ఇచ్చి నీకు సారా కొడక అంటే సాలని ఎవరన్నా ఓరు అమ్మ బుక్కెడానం ఎక్కువ అయితే నాకు దాలు అంటాడు సాలు అనే దానమే అన్నదానం అన్నారు మన బట్ట కట్టేది మన మానం కొరకు సంసారం చేసేది లోకమానానికి లోకం ఉన్నది ఎందుకు పేరు నేర పెట్టడానికి ముఖ ముంగటో మాట ముఖం వెనుకో మాట ఎందుకురా దాని సంపాదన పాడవడా ఉండెందుకు రేకెందుకురా పిల్లికి పిడిచేసిందా ఎంగిలి చేత కాకిని కొట్టిందా ఎందుకు దాని సంసారం ఉండేందుకు రేకెందుకంటారా
జీవి ఇచ్చిన కొద్ది కావాలంటాడు కానీ అది ఒక కడుపు నిండా తిన్నాక సాలు అని అంటాడు. సాలు అనే దాని అన్నదానం అన్నారమ్మా. కదిగది సాలన్న కవిత అంటేనే ఊపిరిల్ల కొట్టుకుంటున్నామేవా బక్క పోయి. ఏం పేరు అసలు నీ పేరు? నా నిజ పేరు చెప్పింది అనుకో, నా అస్సలు పేరు ఏందో తెలిసినట్టయితే తెల్లారాక నువ్వు మంచిళ్ళు తాగవు, వాళ్ళు లేచిపోవు. నేను మంచిని లాకుండా మంచిదని మీరు లేచిపోకుండా చూడు. వాళ్ళు 12 గంటల రాక పక్కా కూర్చుంటారు. ఏ ఒక్కడైతే ఎవరు ఉండదు ఇక్కడ. 1 గంట అయితే మరి 1 గంట అయితే ఎవరు అంటే పొద్దుగాల నువ్వు పోతావా నేను పోతాను కలవా అంతే. 2 అయితే మనం కూడా పోతే. నా అసలు పేరు ఏంది తెలుసా? నేను శ్రీకవరంగా మూల మీద దిగి రేపాకన పోయిందాం. నన్ను లంచే పిడాత పిడాత అంటే లంచ్ అంటే లక్ష్మీదేవత అన్నట్టు. సరే మంచిది. మంచి పాట పాడదు పాటలో జంకెప్పిస్తావు నీకానే నీకు రాలకాయ రంగు సంసారి కొంగు చీర పెడతా. నన్ను మర్చిపోయిన వానల్లో నాకేమిస్తావు? ఉన్న బతుకమ్మ పండుగ కట్టుకున్న పితాంబరం పెడతావా? నీకే అందం ఉంటుందా పితాంబరం? మనిషి కోసి పెట్టుకొని పోయి కాడ కూర్చొని చుట్టూ రాయి పొక్కలు పడేస్తావు. నీకు పితాంబరం పని చేయి, మంచిదే పెడతా. ఏం దాని పేరు లేదా? నాకు టెన్షన్ అవుతుంది. నీకు ఆ డ్రెస్ పెడితే ఊళ్ళో పూలొచ్చిన కాడ కూర్చుంటే ఒక్కరు పని పోదు. ఏంటి దాని పేరు లేదా? అంత చక్కని డ్రెస్ ఆన్లైన్ లో బుక్ చేసిన. ఓ ఇవాళ కానిండే పాండవరావు 1000 రూపాయలు పాటు ఇవాళనే కానిండే డ్రెస్ అయితే నీకు ఆపులంటే ఈ మొఖాల మీద మిద్ది ఈ మిద్ది పాడువాడ నా ముద్దికి ఏమందాం పాడువాడు మంచి లేక పాడువాడు పెట్టకపోతే ఆడ కూసప్పమ్మ శక్తి మంచి పదం పాడుతుంది. మేనమామ కొడుక తమ్ముడా కొరికి వరుస మరి కాకరకాయ వరుసనే. సరే కానీ ఓ అయ్యా మనకొక్క బాబు 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 నీ బాంచనే ఇంకా 10 పలుకుతాను బాబు నా వీరు నువ్వు మిట్టి పెట్టకపోతే నా సార్ల మిట్టి నా పానం అంతా గడగడ అంటాండి. ఏంటి బాబు నీ బాంచనే గడగడ పోయి లొడలో మొదలైతే ఆమె సచ్చినట్టు ఇచ్చేది. అవ్వా బాబా నేను పదం పాడతా కానీ నీ కొడుకులు ఇల్లే పట్టుకొని ఉండరు. కాలేజ్ చేస్తారు అనుకోకుండా హైదరాబాద్ రాకపోతాను. అవ్వ ఇక నువ్వు వాడు కూర్చోపో నేను మంచి పదం పాడతామయ్యా. జర మంచి గొట్టు డోల్ తమ్మి నేను వచ్చిన సారంతా వచ్చేలా చెప్పక నేను తమ్మించే వాది నేను తడవక వాయి వెళ్తాను వెళ్ళదు. ఏంది వాదినే మన శంక గారు ఏంటి చెప్పక రేపు చెప్తావు మళ్ళా వాది అంటావు నేను తమ్మించే వాది జర మంచి కొట్టు రమ రమ రమ
ఏంటి నా వీనికి లంజ కొడుకు నా రొమ్ముకు సర్వ పెడతాను నేనే బయట నాకు కొట్టుంటా లంజ కొడుక బర్రెలింటి మీద 10 రూపాయలకి ఇన్నే పోతారు నీళ్ళు కలిపి పాలు నీ పాలు చిక్కదో ఇలా వచ్చిన నేను డోలోడు అటు తిరుపతి మేము అందరూ సాధించుకొని తాగుతాం విద్యా గిచోడితో ఇల్లు కడతారా కాడ ప్లాట్ కొంటారా ఒక్క పూట షా తాగుతామన్నారు కానీ కొడుక ఈ మొగుడు కూడా మీద కూర్చుని పాలే పోసినట్టు అయితే నెల 15 రోజులు రాక మనిషి రకరక గ్రామర్ చెంపలు వస్తాయి ఇక నెల దాటితే ఆ మాయే తెలియదు విద్య కింద పోకే పెట్టాలి ముఖాలతో దేకాలని ఇష్టమైతున్న తాగు లేకపోతే అది దిగేది అవ్వావో దొరసాని నువ్వెంతైనా దొడ్డవారి బిడ్డము మా చిల్లర గాళ్ళ పాటలు చిలకల పొంటి పని పాట పోయిన కాడ కనుక నేను కమ్మబాయ దిమ్మబాయ అన్నట్టు ఉంటాయి తల్లి కన్నుళ్ళు వాడాలి కనుమళ్ళు ఈనాడు నువ్వు పదం పాడు తల్లి మేమందరం వీళ్ళు సంబరపడతాం అమ్మా అందుకనే అన్నది బిడ్డ ఇద్దరు గుత్తలు కాదు ఏంటి బంగారంగా తొత్తు దొరసాని కాదు అంటోడు రాదు గాడు కోగిల పలుకులు ఏ వంశ పలుకులు వేరే అన్నారు అటువంటి చూడు కడుపుతోటి కన్న తల్లికి ఎరక కడుపు తీపు నేను కన్న పిల్లలకు నేనే పాట పాడుకుంటా నక్క సింహము కాదు బొక్క గంకే కుక్క పులి ఎప్పుడూ కాదురా నాగసరము పాట నావుకే ఎరక చెత్తల్ల వండే చెడుగులకే వెరక ముగిరి పువ్వాసన మోగోనికి ఎరక మోపు గట్టి నెత్తి మీద పెడితే మోసుగాక అన్న తల్లికి ఎరక పిల్ల కుట్టు నొప్పి నేను అన్న పిల్లలకు నేనే పాట పాడుకుంటా మరి అది ఓ పండుగ అంతా అయిపోయింది ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాను కొడుకులో ఎత్తుకోని తల్లి మేడల్లా ఆనందపడంగరా అరవడి రాజు రాముడి కొడుకులు ఉండే సందర్భంగా 21 పురుడు పుణ్యం చేసి విరముదారు విరమంగిండు బాబా కనకవతి నిన్న వరవర ఉప్పు తిన్నర పప్పు తిన్నర కూడా వచ్చి వెడి వెనక ఎక్కిరిచ్చిర్రు ఏది గొడ్డళ్ళు అన్నారు ఇవాళ మన కన్న సంపన్ను లేని నువ్వు కన్న సంపన్ను రాలు అయినవమ్మ కొడుకుల అందానికి తగ్గ పేరుకు తగ్గ అల్లం పెద్ద కొడుకు కోటారెడ్డి చిన్న కొడుకు శ్రీకృష్ణారెడ్డి అగో తొట్టగడ్డి తోలు ఆలిపాటలు వాడుకుంటే కొడుకులు ఆడవచ్చే కొడుకుల గోడ పెంపు ఏర్చింది నిలువ చివరి కొడుకులు దాదినట్టు కంటికి రెప్పలాగా కొడుకులు దాదు వాళ్ళు
ఇక నేను లేని కచ్చిరు చిన్నవో చిన్న బాబా కచ్చిరు గారి వదలడు అరే ఊరేళ్ళ రాజు ఉత్తముడైతే ఊళ్ళో ప్రజలకు పాలు వంగినట్టు పొంగును వాళ్ళు వాడకు వాడిని మరి మంచోడైతే వాడ బాగుపడుతుంది ఊరేళ్ళ సర్పంచ్ మంచోడైతే ఊరు బాగుపడుతుంది వాడకు నలుగురు తాగుబోతాలు ఉంటే వాడే ఖరాబ్ అవుతుంది ఆ రాజు చూడు అటువంటి కొడుకును బయలమని రాజా కచేరి వేడికి రాజు రావు రెడ్డి కచేరు వేడికి సింహాసనంలో కూర్చుండి సభలోకులకు సమాధానం చెప్పుకుంటూ రాజ్యం చూడు ఆ రాజుకు ఎన్నడు పల్లాన పగడి నిధులంటే తెలియదు మరి అదిగో చెడుగంతకు వినాశ కాలం అగో పగడి నిద్ర పనికి చేయడం అని అదిగో కచేరుల రాజసింహాసనంలో కూర్చుని లోనికి ఎడలేని సొక్కు నిధులు ఎగేసి కత్తాడు బంగారి కాయశల్య ముఖమందు కప్పుకొని కచిరు వీరరే పరమద ఉన్నాడా ఇక్కడ వండుకున్న సంగతి ఎవలోకములో కాలకంగుడు ఎవరు కళ్ళ చూసారమ్మ చిత్రగుప్తుని పిలిచి చిత్రగుప్త ఇవాళ ఎవరి జీవి ఎవరు రావాలి ఎవరి పిల్లలకి ఎవరి తల్లిని పాపాలి ఎవరి కడుపు గండి పెట్టాలి లెక్క సరి వంటి ఆ చిత్రగుప్తుడు పైన ముంగడ పెట్టి చూడంగా ఎవరి జీవి దిగిందయ్యా వలసా బ్రాహ్మణుల ప్రపత్తి వేరే